అధికారంలో ఉన్నప్పుడు మనోళ్ళు అడ్డు అదుపు లేకుండా ప్రవర్తిస్తుంటే దాన్ని కంట్రోల్ చేయలేకపోవడం అన్నటువంటిది ఏ పార్టీకైనా తప్పే. అది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు. దానికి ప్రతిఫలం ఇవాల్టి వైసీపీ కార్యకర్తలు అనుభవిస్తున్నారు. చేసుకున్నోడికి చేసుకున్నంత అన్నది. అయితే దానికి 4 రెట్లు అనుభవిస్తున్నారు. అందులో భాగంగా జరుగుతున్నటువంటి దాడులు ఇవి. అప్పట్లో అది తప్పని వాదించిన తెలుగుదేశం ఇప్పుడు తాము ఆ దాడుల్ని ప్రోత్సహిస్తోంది, కేసులు పెట్టి వేధిస్తోంది. ఇప్పుడు వీటి మీద అప్పట్లో తెలుగుదేశం వాళ్ళు వైసీపీ ప్రభుత్వం మీద ఛార్జ్ షీట్లు లెక్కలేస్తే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏది అప్పుడు వైసీపీ మీద తెలుగుదేశం చేస్తే ఇప్పుడు తెలుగుదేశం మీద వైసీపీ చేస్తుంది. ఇదిగో టోటల్గా పేజీలకు పేజీలు స్టోరీలు రాసుకొచ్చారు. ఇందులో నారారూప రాక్షసం అంటూ యథేచ్ఛగా నరమేధం అంటూ నాజీలను మరిపిస్తూ పచ్చమొక్కల పైశాచిక 40 రోజులుగా అడ్డోదుపు లేని ఉన్మాదం, 31 హత్యలు, 300 హత్యా ప్రయత్నాలు, 35 ఆత్మహత్యలు అన్నటువంటిది. అదే సందర్భంలో లైంగిక దాడులు 20 దాకా జరిగినాయి అన్నటువంటిది. దాడులు దౌర్జన్యాలు 1050, ఇళ్ళు నేలమట్టం, కార్యాలయాల ధ్వంసం 560, ప్రైవేట్ ఆస్తులు, అలాగే ఊరొదిలి వెళ్ళిపోయిన కుటుంబాలు 2700, వైఎస్ఆర్ విగ్రహాల ధ్వంసం 468, శిలాఫలకాల ధ్వంసం 2260, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం 490, పత్రికా స్వేచ్ఛ పైన దాడి, దక్కన్ క్రానికల్ కార్యాలయం మీద దాడి, అట్లాగే గుడివాడలో కొడాల నాని ఇంటి మీద తెలుగుదేశం కార్యకర్తల దాడి, వైఎస్ఆర్ కాంగ్రెస్ అదే అట్లాగే వల్లభనేని వంశీ ఇంటి మీద దాడి, ఇప్పుడు నిన్న రెడ్డప్ప ఇంటి మీద దాడి. ఈ సంఘటనల్ని అన్నింటినీ కోట్ చేస్తూ ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అని ప్రశ్నిస్తున్నారు.